మనం అక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. పవన్ తీసుకుంది ఇంతేనా అనేటువంటి ఒక ప్రశ్న. ప్రస్తుతం మీడియాలో విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ ఇదే. సోషల్ మీడియాలో కూడా అది ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ ఎంత, అది ఇంతేనా అనేది ఇప్పుడు సర్క్యులేట్ అవుతా ఉంది. చాలా కాలం క్రితమే ఈ సినిమాకి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలని పవన్ కళ్యాణ్ అడ్వాన్స్గా తీసుకున్నాడు అనే విషయం చాలామందికి తెలుసు ఇండస్ట్రీలో. అయితే ఇంతకాలం తర్వాత వాళ్ళ కాంబినేషన్లో సినిమా ఇప్పుడు మన ముందుకు వస్తూ ఉంది. మార్చి 19వ తేదీ సినిమా రిలీజ్ అవుతోంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్తో హరీష్ శంకర్ రూపొందించినటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఓవరాల్గా ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? అప్పుడు తీసుకున్నటువంటి 5 కోట్లు కాకుండా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే. సో అవును, పవన్ కళ్యాణ్ అంటే ఒక స్టార్ యాక్టర్, అది కూడా విపరీతమైనటువంటి ఫాలోయింగు, క్రేజు, ఇమేజీ ఉన్నటువంటి హీరో, పవర్ స్టార్గా అభిమానులందరూ ముద్దుగా పిలుచుకున్నటువంటి ఆయన మరి కేవలం ఆ అడ్వాన్సు ఈ 25 కోట్లు కలిపి మొత్తం 30 కోట్ల రూపాయలు మాత్రమే ఉస్తాద్ భగత్ సింగ్కి తీసుకున్నాడంటే చాలామంది నమ్మట్లేదు, ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే స్టార్డమ్లో ఆయనతో ఏమాత్రం పోలిక లేని వాళ్ళు కూడా ఆయన కంటే ఒక సినిమాకి ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉన్నారు. మరి ఆయన ఎందుకని ఇంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు? ఇదొక ప్రశ్న. దీనికి కారణాలు ఇండస్ట్రీ వర్గాల నుంచే వినిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గత సంవత్సరం విడుదలైనటువంటి సినిమా హరిహర వీరమల్లు, ఆ సినిమా విడుదలకు చాలా అడ్డంకులు ఎదుర్కొంది. సూర్య మూవీస్ అధినేత అయినటువంటి ఏఎం రత్నం ఆ సినిమా విడుదలకు నానా కష్టాలు పడ్డారు. ఎందుకంటే మేకింగ్కి ఆ సినిమా చాలా కాలం అవాంతరాలు ఎదుర్కొంది. దాదాపు 4 సంవత్సరాలు ఆ సినిమా మేకింగ్లో ఉంది. దానివల్ల ఫైనాన్షియల్గా ఏఎం రత్నం తీవ్రమైనటువంటి నష్టాలకు గురయ్యారు, కష్టాలకు గురయ్యారు. సో ఆ సినిమాని బయటకు తీసుకురావడానికి, రిలీజ్ చేయడానికి ఇద్దరు బాగా సహాయపడ్డారు. ఒకరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ అయితే ఇంకొకరు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని. సో వాళ్ళు అడ్డం ఉండి ఆ ఫైనాన్స్ని క్లియర్ చేయటం వల్లే ఆ సినిమా అప్పుడు విడుదలైంది. సో దాని బాక్స్ ఆఫీస్ ఫలితం ఎలా ఉందో మనం అందరం చూసాం. సో ఇప్పుడు అందు గురించే ఆ రోజు హరిహర వీరమల్లు కోసం మైత్రి మూవీ మేకర్స్ చేసినటువంటి ఆ సహాయాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోలేదు, మనసులో పెట్టుకున్నారు. నవీన్ ఎర్నేని ఎప్పుడూ కూడా ఆ సినిమాకి మేము హెల్ప్ చేశాం కాబట్టి ఈ సినిమా రెమ్యునరేషన్ తగ్గించుకోండి అని చెప్పేసి ఆయన ఏం చెప్పలే, వాళ్ళేం చెప్పలేదు. అయినప్పటికీ కూడా ఒక గ్రాటిట్యూడ్ తోటి వాళ్ళు ఏదైతే రెమ్యునరేషన్ ఇచ్చారో 25 కోట్లు దాన్ని అలాగే తీసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు కూడా సినిమా పూర్తయిపోయినా ఇప్పుడు కూడా ఆయన తన రెమ్యునరేషన్, బ్యాలెన్స్ రెమ్యునరేషన్ ఇవ్వమని ఆయన ఎప్పుడు అడగలేదు. కనీసం ఈ సినిమాకి 50 కోట్ల రూపాయలు ఆయన తీసుకోవచ్చు, అయినా కూడా అడగకపోవటం ఆయన మంచితనం అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్లో నడుస్తోంది. సో ఏదేమైనా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం వచ్చినటువంటి అంటే హరిహర వీరమల్లు అది డిజాస్టర్ అయినప్పటికీ ఆ వెంటనే వచ్చినటువంటి ఓజీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 2025లో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి తెలుగు సినిమాగా నిలవటం మనకు తెలుసు. సో దానికి వచ్చినటువంటి క్రేజు, ఇమేజీ అవన్నీ కూడా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్కి క్యారీ అవుతున్నాయి. ఆ సినిమా తరహాలోనే, ఓజీ తరహాలోనే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సూపర్ హిట్ అయ్యి ఈ సంవత్సరం 2026 సంబంధించి ఇప్పటి వరకు విడుదలైనటువంటి సినిమాల్లో టాప్ క్రాసర్గా నిలుస్తుందనేటువంటి నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. సో ఒకవైపు మంచితనానికి మారుపేరుగా నిలుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, సో ఆయన ఇప్పటికే ఎన్నో సహాయాలు చేస్తూ ఉన్నారు. తన ఏదైతే రాజకీయ జీవితం ఉందో, తన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి తన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని, తన డ్యూటీని ఆయన మామూలుగా చేసుకుంటూ వెళ్ళటమే కాకుండా తనకు సంబంధం లేకపోయినా, తన దృష్టికి వచ్చినటువంటి తన డిపార్ట్మెంట్ కాకపోయినా
తన దృష్టికి వచ్చినటువంటి సమస్యల్ని ఆయన ఆ సంబంధిత శాఖల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించడానికి కూడా ఆయన కృషి చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా సొంతంగా తను సంపాదించుకున్న డబ్బుల్లో నుంచి సోషల్ వర్క్ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా చాలా వరకు కొన్ని తెలుస్తూ ఉన్నాయి మీడియాకి, చాలా వరకు తెలియట్లేదు అని చెప్పేసి ఆయన సన్నిహిత వర్గాలు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ సినిమా విడుదలకు ఇంకా కొద్ది రోజులే గ్యాప్ ఉంది. సో ఈ సందర్భంగా ఆయన రెమ్యూనరేషన్ విషయం కూడా ఇప్పుడు ప్రస్తావనకు వస్తూ ఉంది. మరి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఫర్దర్గా తర్వాత ఏమైనా సరే ఆ అమౌంట్ ఇస్తారా, లేకపోతే హరిహర వీరమల్లులో వాళ్ళు ఏదైతే హెల్ప్ చేశారో దాంతో సో ఈయనకి ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో అది సరిపోతుంది అని చెప్పేసి సర్దుతారా? సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకు తెలుస్తాయి. సినిమా గనక ఉస్తాద్ భగత్ సింగ్ గనక సూపర్ డూపర్ హిట్ అయ్యి లాభాలు గనక వస్తే అప్పుడు నాకు మీకు ఏదైనా తోచింది ఇవ్వండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వాళ్ళతో చెప్పినట్లుగా అక్కడి నుంచి కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో అయితే మనకైతే తెలియదు, కానీ అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు. బట్ ఏదైతే పవన్ కళ్యాణ్ జనరాసిటీ ఉందో ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో అభిమానులు దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మార్చి 19వ తేదీ ధురంధర్ 2 తోటి ఢీకొంటున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ని ఎలా గెలుస్తాడు, ఆ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తాడా లేదా? లెట్ us wait and see.